హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. మేము ప్రజెంట్ అయితే కొమరవెల్లి అలాగే యాదగిరి గుట్ట స్వర్ణగిరి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మేము ఔటర్ రింగ్ రోడ్ మీద నుండి వెళ్తున్నాము. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంది. టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. మనకి సమ్మర్ లాగా లేదు, మనకి మంచు అదంతా పడుతుందండి. ఒక వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి అయితే మాది ఫస్ట్ వ్లాగ్ అండి. అందరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మొత్తం ఎండ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే మేము కొమరవెల్లికి వచ్చేసామండి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు పట్టణాలు ఏమో ఉంటారు కదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా అంటే చాలా రష్ ఉండే. ఇప్పుడైతే ప్రజెంట్ అంటే అంత రష్ లేదు, అంత లేకుండా ఏం లేదు. పబ్లిక్ బాగానే ఉన్నారండి. ఇప్పుడైతే మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా చూడండి, ఇక్కడైతే చాలా అంటే చాలా మనకి పీస్ఫుల్గా ఉంటుందండి. అలాగే మనకి కొమరవెల్లి మల్లన్న అంటే కోరికలు తీర్చే మల్లన్న కూడా అంటుంటారు. ఓకే, మేము ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్తున్నాము. కాకపోతే మనకి లోపల ఫోన్ ఎలా ఉండదు కాబట్టి చూపిద్దామని లైట్గా తీసేసాము అక్కడక్కడ. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. మేము ప్రజెంట్ అయితే దర్శనానికి వెళ్తున్నాము. పబ్లిక్ కొంచెం బాగానే ఉన్నారు. లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. లాస్ట్ టైం మేము వెళ్ళి ఇప్పుడు 1 మంత్ అవుతుంది. బట్ అప్పటికి ఇప్పటికీ కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ప్రజెంట్ మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎలా ఉండదు కాబట్టి కొంచెం అక్కడక్కడ తీసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ప్రజెంట్ అయితే మేము దర్శనం కోసం వెయిట్ చేస్తున్నామండి. అంటే ఇంకా లైన్లోనే ఉన్నాము, కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళడం కోసం అనేసి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా పబ్లిక్ అంత లేరనిపిస్తుంది. కాకపోతే బాగానే ఉన్నారని అనిపిస్తుంది అట్లా కూడా. ఇక్కడ ఏంటంటే మనకి కోరుకున్న కోరికలన్నీ తీరుస్తారు అనేసి నేమ్ ఉందన్నమాట దేవుడికి, మల్లన్న స్వామికి. మేమైతే మాకు మంచిగానే అనిపించింది. 1 మంత్ అవుతుంది మేము వచ్చేసి దాదాపు. మళ్ళీ ఇప్పుడైతే మాకు మంచిగా అనిపించిందని వచ్చేసాము. మనకి ఈ గుడి కూడా మనకి మంచిగా బాగుంటుందండి. ప్రజెంట్ ఏమంటారు, ఇక్కడికి వెళ్తే మనకి మైండ్ కూడా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. చూడని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసమని వీడియో తీశాను. బట్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీయడానికి రీజన్ ఏంటంటే మనకి గర్భగుడిలో వీడియోస్ అనేది తీయరు కదండి. లోపల ఓన్లీ మేము కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నాం కదా, అక్కడి వరకు వీడియో తీసేసి పెట్టేశాను. ఓకే అండి, కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే, చూస్తూ ఉండండి. ప్రజెంట్ అయితే మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామండి. ఇక్కడ మనకి ఏమంటారు, చెట్టు ఒకటి ఉంటుంది మనకి, గంగిరేగ చెట్టు అంటుంటారు. ఆ గంగిరెగ్గ చెట్టు దగ్గరికి అయితే మేము దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. ఈ చెట్టు దగ్గర మనకి ఈ చెట్టుకు కూడా ఒక కథ ఉంటుందంట. బట్ మాకైతే అంతగా తెలియదండి. మేము కూడా మామూలుగా ఇది సెకండ్ టైం అనమాట రావడం ఇన్ని ఇయర్స్లలో. నేను అందరూ దర్శనం చేసుకొని మంచిగా అవుతుంటుందని అంటుంటే విన్నాము. అలాగే ఇక్కడ ఏమంటారు, దేవుడు పట్నాలు వేయడం అలా అంటుంటారు కదా, మొక్కున్న వాళ్ళు అలా చేస్తారంట. మేమైతే ఇంతవరకు చూడలేదు, ఇది రెండోసారి రావడం కాబట్టి అంతగా తెలియదు. ఓకే, ప్రజెంట్ అయితే మేము దర్శనం చేసుకొని అన్ని బయటకు వచ్చేసామండి. ఇంకా ఇక్కడ మనకి గుట్ట మీద ఎల్లమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుందంట, అది కూడా చూపిస్తాం మేము. వీలైతే చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బోనాలు కూడా చేస్తారండి. అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది పైన. మేము అక్కడికైతే వచ్చేసాం. చూడండి, ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కాళ్ళ వేళ్ళ మీద గోర్ల మీద వెళ్తుంటారంట పైకి. ప్రజెంట్ అయితే పైకి వెళ్తున్నాము. చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ టెంపుల్ కూడా. అందరు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఓకే, చూస్తూ ఉండండి మొత్తము ఇక్కడ ఎలా ఉంటుందో అనేది. మేము ప్రజెంట్ అయితే వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఎల్లమ్మ గుడి దగ్గర దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నేను మీకు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పైన మొత్తం లొకేషన్ అయితే సూపర్గా ఉంది. అందుకనేసి ఇదంతా చూపిద్దామనేసి వీడియో తీశాను. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. కాకపోతే మనకి సమ్మర్ కదా, కొంచెము ఇబ్బందిగా ఉంది, అంతే తప్పించి ఏం లేదు. చూస్తూ ఉండండి. ఇలా మనకి పైన అనమాట, ఇది గుట్ట మీద మొత్తం వీడియో తీశాను. ఇక్కడైతే మనకి ఎవరు అబ్జెక్షన్ చెప్పారు కదండి, అందుకనేసి ఇక్కడ వీడియో తీసి చూపించాను. చూడండి, మనకి లొకేషన్ అయితే ఎలా కనిపిస్తుంది ఇక్కడ నుండి. మొత్తం ఇక్కడ రాళ్ళు ఇవన్నీ ఉంటాయండి.
ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకైతే బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుండి 1 అవర్ కంటే కొంచెం టైం పడుతుంటుంది. చూడండి, మేమైతే యాదగిరి గుట్టలో కూడా వీడియో తీయడానికి ట్రై చేశాను, బట్ అక్కడైతే వీడియో తీయలేదు. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే యాదగిరి గుట్టకు బయలుదేరాము. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది. అంటే మనము పక్కాగా ప్లాన్ చేసుకుంటే దగ్గర మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. రూట్లు కూడా ఆల్రెడీ మనకి తెలిసే ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, యాదగిరి గుట్టకు అయితే మేము బయలుదేరాము. మధ్యలో లంచ్ కూడా ఇక్కడ చేసేసాం అనమాట. చూడండి, మనకి ఇక ప్రజెంట్ యాదగిరి గుట్టకు దగ్గర వచ్చేసామండి. మనకి చూడండి లొకేషన్ యాదగిరి గుట్ట ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఏంటంటే మేము ఒకసారి చూపిద్దాం అనేసి వీడియో అయితే తీసానండి. చూడండి, మనకి మొత్తం చేంజ్ చేశారనమాట చాలా వరకు. చూడండి, టెంపుల్ అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. నేను వీడియో అయితే చాలా వరకు తీయడానికి ట్రై చేశాను, బట్ మనకి టెంపుల్స్లలో నాటలో ఇక్కడైతే మరి చాలా వరకు అయితే వీడియోస్ తీయనీయలేదండి. చూడండి, మేమైతే దగ్గరికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము స్వర్ణగిరికి అయితే వచ్చేసాము. యాదగిరి గుట్టలో దర్శనం అయిపోయింది. అక్కడ వీడియో తీయనీయలేదని చెప్పాను కదండి. ఇక్కడైతే స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్, ఇక్కడ అంతా చూడడానికి కూడా లొకేషన్ మనకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఈవినింగ్ 5 అయిపోయిందండి. నైట్ టైంలో అయితే లైటింగ్లో మనకి చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము నైట్ టైం వచ్చాము. ప్రజెంట్ అయితే ఈవినింగ్ 5 అవుతుంది టైము. పబ్లిక్ కూడా చాలా బాగున్నారు. చూడండి, మనకైతే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా కట్టారు. మనకి స్వర్ణగిరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. మనకి లొకేషన్ కూడా తిరుపతిని దర్శించుకోలేని వారు ఏంటంటే ఇక్కడ చిన్న తిరుపతి అన్నట్టు ఫేమస్ అయిపోయింది అనమాట అందరికి. ఇక్కడ మనకి లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది కదండి. ఇక్కడ వాటర్లో కూడా మనకి దేవుడు విగ్రహం కూడా చాలా బాగుంది లొకేషన్ చూడడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ స్వర్ణగిరి దగ్గర కూడా మాది దర్శనం అయితే మంచిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.